హలో ఫ్రెండ్స్, మన దగ్గర సొంత ఇల్లు అనేది సామాన్యుడి లైఫ్ టైం డ్రీమ్. ఇక సెంటు భూమి కొనాలన్నా లేక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలన్నా లక్షల్లో, ఒక్కోసారి కోట్లలో డబ్బులు కుమ్మరించాల్సిందే. జీవితాంతం కష్టపడి సంపాదించిన సొంతింటి కల నెరవేరటం చాలా కష్టమైపోతుంది. కానీ ఈ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేశం ఉంది. అక్కడ కేవలం 100 రూపాయలకే, అవును మీరు విన్నది నిజమే, ఒక 100 రూపాయలు నోటిస్తే చాలు అచ్చం సినిమాల్లో లాంటి ఒక అందమైన ఇల్లు మీకు రాసి చేస్తారు. అసలు 100 రూపాయలకి ఇల్లు ఇవ్వటం ఏంటి? దీని వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి? భారతీయులు కూడా అక్కడ ఇల్లు కొనొచ్చా? లెట్స్ వాచ్. మనం మాట్లాడుకుంటున్న ఈ వింత స్కీమ్ పేరు €1 హౌసెస్. ఇది ఇటలీలోని కొన్ని మారుమూల గ్రామాల్లో అమలవుతుంది. ఇక్కడ పచ్చని కొండలు, అందమైన ప్రకృతి ఉన్న జనాభా మాత్రం చాలా తక్కువ. అక్కడ యువత ఉపాధి కోసం నగరాలకు వెళ్ళిపోవడంతో ఈ గ్రామాలన్నీ వెలవెలబోతున్నాయి. ఆ ఊర్లు కనుమరుగు అవ్వకుండా ఉండాలని అక్కడి స్థానిక ప్రభుత్వాలు ఈ వింత నిర్ణయం తీసుకున్నాయి. కేవలం €1 అంటే మన కరెన్సీలో సుమారు 90 నుండి 100 రూపాయలకే పాతిళ్లను అమ్మకానికి పెట్టాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇటలీ వైపు పరుగులు తీస్తున్నారు. అయితే ఇక్కడే ఒక చిన్న కండిషన్ ఉంది మామ. 100 రూపాయలు పెట్టి మీరు కొనే ఇల్లు అచ్చం మన పాత కోటల్లాగా శిథిలావస్థలో ఉంటాయి. ప్రభుత్వం పెట్టిన రూల్ ఏంటంటే ఆ ఇంటిని కొన్న 3 ఏళ్లలోపు మీరు సొంత ఖర్చులతో దాన్ని రిపేర్ చేయించాలి. దీనికోసం సుమారు 20 నుండి 30 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంటే ఇల్లు 100 రూపాయలకే వచ్చినా దాన్ని మళ్ళీ నివాసయోగ్యంగా మార్చడానికి మీరు కొంత పెట్టుబడి పెట్టాలి. కానీ ఇటలీ లాంటి దేశంలో ఒక విల్లా లాంటి ఇల్లు 30 లక్షల్లో రావటం అంటే అది నిజంగా జాక్పాటే కదా. మరి భారతీయులు కూడా అక్కడ ఇల్లు కొనొచ్చా అంటే ఖచ్చితంగా కొనొచ్చు. ఇటలీ ప్రభుత్వం ఎటువంటి జాతీయత అడ్డంకులు పెట్టలేదు. కేవలం మీకు పాస్పోర్ట్ ఉండి అక్కడ ఇల్లు రిపేర్ చేయించే స్తోమత ఉంటే చాలు. ఇప్పటికే చాలామంది ఫారినర్స్ అక్కడ ఇల్లు కొని తమ రిటైర్మెంట్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. మన దగ్గర హైదరాబాద్లో లేదా బెంగళూరులో ఒక ఫ్లాట్ కొనే బడ్జెట్తో ఇటలీలో ఒక రాజ్యభవనం లాంటి ఇల్లు సొంతం చేసుకోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, అక్కడ మెయింటెనెన్స్ ఖర్చులు, ట్యాక్సులు కూడా మనకంటే కొంచెం తేడాగానే ఉంటాయి. చూశారు కదా, అదృష్టం అంటే 100 రూపాయలకే ఇల్లు దొరుకుతుంది. మరి మీ దగ్గర 30 లక్షలు ఉంటే ఇండియాలో ప్లాట్ కొంటారా లేక ఇటలీ వెళ్ళి విల్లా కొంటారా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి క్రేజీ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.